ఏం సార్ ఈ టైంలో ఇక్కడున్నారేంటి? ఏం లేదు, నా క్యాండిడేట్ వస్తుంది, అందుకనే పువ్వులతోటి వచ్చేసాను. ఏంటి సార్ మీరు? ఎంత మీ మనిషి అయితే మాత్రం ఈ టైంలో ఇక్కడికి వస్తుందా? ఓరి అమ్మాయి కూడా, ఏ అమ్మాయి అయినా ఓసారి ప్రేమలో పడ్డాక బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసా? వస్తాడు నా రాజు ఈరోజు, తానే వస్తాడు నెల రాజు ఈరోజు. ఓరి అమ్మాయి కూడా, ఏ అమ్మాయి అయినా ఓసారి ప్రేమలో పడ్డాక బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసా? యారా పని అయిపోయిందా? యారా పని అయిపోయాక తిన్నగా ఇంటికి వచ్చావా లేదా అన్నట్టు లేకుండా ఆ టీ కొట్లో అసలు నీకేంట్రా పని? పని అయిపోతే ఇంటికి వచ్చావని లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు. అసలు బాధ్యత అనేదే లేదు. ఏంటన్నా మరి ఇక్కడేనా? రే, ఈ సమయంలో ఇక్కడెవర్రా చూస్తారా? ఏంటన్నా నీకు వయసు వచ్చిందే గాని కొద్దిగా కూడా బుద్ధి పెరగలేదు. అరే ఏంట్రా నువ్వు తొందరగా వచ్చిందని ఇక్కడ పోసుకుంటే అది కూడా తప్పే. నీ ఇష్టం మాట్లాడుతున్నావు. సరే లోపలికి రారా. పనంతా అయిపోయిందా? ముగ్గేసైందిగా, ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? ఊరికినే. నిజంగా? నిజంగానే. ఒక అమ్మాయి ఇలా వాకిట్లో నిలబడి ఎదురు చూసిందంటే దాని అర్థమేంటో తెలుసా? ఏమిటర్థం? ఆమె మనసులో ప్రేమ పుట్టి అతని కోసం ఎదురు చూస్తూ ఉందనా. నేను చెప్పింది కరెక్టేనా? ప్రతిరోజు నేనేనండి, ఆనంద్. ఏమిటి బాబు ఈ సమయంలో? పనిలోంచి వస్తుంటే సరోజు ముగ్గులేస్తుంది, అదే మాట్లాడుతూ. సరే వస్తాను. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో. ఒసై వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగిందే నీ మనసు ఉయ్యాల. ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల. ఒసై వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగిందే నీ మనసు ఉయ్యాల. ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల. పాడిందే నా మనసు జంపాల. జొన్నపత్తులు 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 జొన్నపత్తులు.
ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదు, 6 గంటలకు కదా నీళ్ళొస్తాయి, 5 గంటలకే బిందెతో వచ్చేసావు. ఏం లేదు, నీళ్ళు వదిలే టైం అయింది కదా, బిందె పెట్టి వెళదామని వచ్చాను అంతే. నిజంగా బిందె పెట్టడానికి మాత్రమే వచ్చావా? సరే తర్వాత వస్తాను. ఆహా, ఇక్కడ ఇలాంటి ఒక నాటకం జరుగుతోందా? ఎందుకురా అమ్మాయి ఇక్కడికి వచ్చి వెళుతోంది? ఆ అమ్మాయి నీళ్ల కోసం వచ్చింది. యారా, నీకు చెవుల్లో పువ్వులు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నానా? సాయంత్రం 6 గంటలకి నీళ్లు వస్తే 5 గంటలకే ఎందుకు అమ్మాయి వచ్చినట్రా? అలాగే వచ్చిందే అనుకో, కానీ పైపే బయట ఉన్నప్పుడు లోపల అమ్మాయికి ఏమిట్రా పని? వచ్చి ఏంట్రా వచ్చి వెళ్ళి ఏంట్రా మాట్లాడుతున్నా? రే, ఆ అమ్మాయి ఊటీకి వెళ్ళడానికని నువ్వే కదా 30 రూపాయలు తీసిచ్చావు. ఎవడన్నాడు? ఎవడంటావు ఏంట్రా? ఆ అమ్మాయి తమ్ముడితో నేను సినిమాకి వెళ్ళినప్పుడు మొత్తం చెప్పాడు. ఉండు, నువ్వు ఊరు తిరగడం, ఆ అమ్మాయిని ప్రేమించడం, ఈ విషయాలన్నీ మీ అమ్మతో చెప్పి నేను బాగా ఇరికిస్తా. ఏంటనా, నిన్న రాత్రి నువ్వు కూడా సెకండ్ షో సినిమాకి వెళ్ళావుగా, అమ్మని లేపకుండా నేనే కదా తలుపు తీశాను. సరే, ఈ రోజు రాత్రి కూడా నేను సినిమాకి వెళ్ళి వస్తాను. చాపేసి తరగడా పెట్టి నాకు తలుపు తీయాలి, తెలిసిందే? జాగ్రత్త. తలుపు తీసి పెడతాను గానీ ప్రేమ విషయం అమ్మకి చెప్పొద్దు.